హాయ్ అండి. ఈరోజు చికెన్ పకోడీ చేశానండి ఇంట్లో. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. ఇది 1 కేజీ చికెను. ఇందులో ఫస్ట్ అల్లం ఎల్లిగడ్డ వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం ముందే వేస్తే ఏమవుతుందంటే కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుందని నేను ముందే వేసి కలుపుకుంటాను. కలుపుకున్న తర్వాత కొంచెం కారం, పసుపు, ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఇవి వేసి మళ్ళీ కలుపుకోవాలి. ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోండి. కావాలంటే కొంచెం ఆయిల్ వేసి కూడా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకున్నా ఆల్రెడీ. ఇవి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఈ టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తేయండి, లేదంటే లేదు, మీ ఇష్టం. ఆ తర్వాత కడాయి పెట్టుకొని వేసుకోవడమే, అంతే. వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం భలే వచ్చిందండి. మీరు ఇది అట్నే కరివేపాకును పచ్చిమిరపకాయలు కూడా వేపుకున్నాను, అది మీకు చూపించలేదండి. కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇంట్లోనే జీడిపప్పులు కూడా వేసుకుంటే భలే ఉంటుందండి టేస్ట్. నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకోలేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. టేస్ట్ మాత్రం బాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ.